కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు విజయవంతం కావటం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి పుష్కరాలు అద్భుతంగా జరిగాయని తెలిపారు. 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వరుడి దర్శనం చేసుకున్నారని చెప్పారు. ఇందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, స్థానిక ప్రజలకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను మరింత గొప్పగా జరుపుకుందామన్నారు కొండా సురేఖ. మరి ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగినటువంటి 12 రోజుల కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ దగ్గర త్రివేణి సంగమంలో జరిగినటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పుష్కరాలు చాలా సాఫీగా, ప్రశాంతంగా, ఎంతో విజయవంతంగా జరగడం మాకు ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సరిపోయే వసతులకు కావలసిన నిధులను మంజూరు చేయడం వలన మేము అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు కల్పించగలిగినాము. అక్కడ స్థానిక శాసనసభ్యులు, మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు ప్రత్యేక దృష్టి సారించి మరి దాదాపు 3 నెలల నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి వారైతే అక్కడే ఉండి ఈ 12 రోజులు కూడా వచ్చిన భక్తుల మరి విషయాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా వారు కూడా కేర్ఫుల్ గా ఉండడం జరిగింది. ఇంకా రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలను కూడా ఇదే పద్ధతిలో అన్ని హంగులు ఆర్భాటాలతో భక్తులకు అన్ని సౌకర్యాలు అందించి ముందుకు నడుపుతామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, మంత్రి అయినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎండోమెంట్ అధికారులను కూడా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ భక్తులకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా హ్యాపీగా ఇళ్లకు వెళ్లి సంతోషంగా మరి ఇల్లు చేరుకున్నారని ఆశిస్తూ మరి ఆ స్వామివారి దయ మన తెలంగాణ మీద తప్పకుండా ఉండాలి. రాబోయే రోజుల్లో మన తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.